హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భూషణ్ ఫ్రమ్ వీటివెట్ గాజువాక. ఈ రోజు మనం అసలు కొత్తగా ఇంటికి పప్పీని తీసుకొచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు పప్పీని తీసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. ముందు పప్పీ ఎక్కడైతే తీసుకుంటున్నామో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. బ్రీడర్ కానీ లేదంటే ఇంట్లో పెరిగిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళ ద్వారా మనం పప్పీని తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే, వెళ్ళాం, పప్పీని చూసాం, పప్పీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు పప్పీ మదర్ కి వ్యాక్సినేషన్ అయిందా, దాని వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా బాగానే ఉందా, డీవార్మింగ్ చేయించారా అంటే మదర్ కన్సీవ్ అవ్వకముందు డీవార్మింగ్ అయిందా లేదా అది ఒకసారి కనుక్కోవాలి. అయిన తర్వాత పప్పి ఎన్ని రోజులు మదర్ దగ్గర పెట్టారు, ఎన్ని రోజులు మదర్ మిల్క్ తీసుకుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 30 రోజులు పప్పి మదర్ దగ్గర ఉండాలి. ఎందుకంటే మదర్ మిల్క్ ద్వారా దీనికి డిసీజ్ కి యాంటీబాడీస్ అని బాడీలోకి చేరుతాయి. అదే విధంగా మదర్ డీవార్మింగ్ కరెక్ట్ గా లేకపోతే పప్పీకి మదర్ మిల్క్ ద్వారానే వామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్, వ్యాక్సినేషన్ షెడ్యూల్, డివార్మింగ్ షెడ్యూల్ ప్రాపర్ గా ఉందో లేదో కనుక్కోవాలి. పప్పీని తీసుకున్న తర్వాత పప్పీ డివార్మింగ్ షెడ్యూల్ అనేది ఒకవేళ మదర్ గురించి సరిగా తెలియకపోతే పప్పీ డివార్మింగ్ షెడ్యూల్ మనం 14 డేస్ అంటే 2 వారాల వయసు నుంచి డివార్మింగ్ చేసుకోవచ్చు. వెయిట్ చెక్ చేసి దాని వెయిట్ ప్రకారం మనం డివార్మింగ్ సిరప్ ఆల్రెడీ అవైలబిలిటీ ఉందని చెప్పాం కదా, మన సిరప్ పట్టుకోవచ్చు. అదే విధంగా 30 రోజులకి పప్పీ డిపి వ్యాక్సిన్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్ అయిందా లేదా, డివార్మింగ్ ఎప్పుడు చేశారు, లేదంటే వ్యాక్సినేషన్ ఎప్పుడు చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలి. వ్యాక్సినేషన్ అయిన 14 రోజులు దాటిన పప్పీని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పప్పీ డిపి వ్యాక్సిన్ ఉంటుంది, అది 30 రోజులకి వేస్తారు. 30 రోజులకు ఫస్ట్ వ్యాక్సిన్ అయిన తర్వాత 14 రోజులు అయితే కానీ యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. అంటే ఫస్ట్ వ్యాక్సిన్ చేసి 14 రోజులైన పప్పీని మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కొంతమంది బ్రీడర్స్ ఏం చెప్తారంటే, ఓకే పప్పీకి వ్యాక్సినేషన్ చేసేసాం, డివార్మింగ్ చేసేసాం అని చెప్తుంటారు. ప్రతి డీటెయిల్స్ కూడా మీరు ఆన్ పేపర్, చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నారు కూడా, ఆన్ పేపర్ మీరు వాళ్ళ చేత రాయించి ఈ రోజు ఇది చేయించాం, వ్యాక్సినేషన్ చేస్తుంటే వ్యాక్సినేషన్ రికార్డు కూడా వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న వెటనరీని సంప్రదించాలి. వెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు వెంటనే అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, డివార్మింగ్ షెడ్యూల్ ఎట్లా ఫాలో అవ్వాలి, వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు చేయించాలి, దీనికి తీసుకోవాల్సిన ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన కేర్ ఏంటి, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లో ఎలా ఉంచుకోవాలి, అంటే ఇంట్లో ఏ వస్తువులు ఉంచాలి, ఏ ప్లాంట్స్ ఉంచాలి, అవి ఒకసారి మీరు వెంటనే కనుక్కున్నట్టయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వ్యాక్సినేషన్ అవ్వలేదు, సరిగా పప్పీకి పప్పీ డిపి వ్యాక్సినేషన్ అవ్వకపోతే మీరు వెట్ దగ్గరికి తీసుకెళ్లి వెంటనే పారో వైరస్, డిస్టెంపర్ వైరస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఉంటాయి, ఖచ్చితంగా మీరు ఆ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే అవి 80% యాక్యురసీతో పప్పీలో డిసీజ్ ఉందో లేదో చెప్తాయి. మీరు ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత పప్పీని తీసుకున్న ఒకవేళ టెస్ట్ నెగిటివ్ వచ్చి ఉన్నట్లయితే మీరు ఇంటికి హ్యాపీగా తీసుకెళ్లొచ్చు. పాజిటివ్ వస్తే మాత్రం అప్పుడు మీరు పర్టికులర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. పప్పీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే కరెంట్ వైర్లు కానీ కిందలో ఉంటాయో అవి లేకుండా చూసుకోవాలి. లేదంటే టెర్రస్ పైన తీసుకెళ్ళినట్లయితే వాటి ప్లాంట్స్, కొన్ని రకాల ప్లాంట్స్ వీటికి పాయిజనస్, అవి సరౌండింగ్స్ లో లేకుండా చూసుకోవాలి. మీ ప్రెమిసెస్ అంటే పప్పి ఎప్పుడైనా యాక్టివ్ ఉన్నప్పుడు, ఆడుతున్నప్పుడు అటు ఇటు పరిగెడుతుంది, లేదంటే డల్ ఉన్నప్పుడు సోఫాల కింద, మంచాల కింద దూరడం జరుగుతుంది. ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే నెయిల్స్ కానీ బ్లేడ్స్ కానీ దీనికి అందుబాటులో ఉన్నట్లయితే వాటిని తొందరగా రిమూవ్ చేసేయాలి. వీటి ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ కు ఒక సపరేట్ బౌల్, వాటర్ కు ఒక సపరేట్ బౌల్, వీటి బెడ్డింగ్ కి సపరేట్ ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేస్తే ఇవి అక్కడే వెళ్ళి పడుకొని తినడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ, మరుసటి రోజు అక్కడ, మరుసటి రోజు అక్కడ, అలా రకరకాల ప్లేస్ లో ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం కరెక్ట్ కాదు. దీనికి ఒక ప్లేస్ లోనే అలవాటు చేసినట్లయితే అక్కడే తినడం అలవాటు చేసుకుంటాయి. పప్పీని మనం ఇంటికి తీసుకొచ్చాక వాటికి చాలా మంది పాలు పెట్టేస్తుంటారు. ఆవు పాలు, గేదె పాలు పప్పీస్ కి పెట్టకూడదండి. ఎందుకంటే కౌ మిల్క్, బఫెలో మిల్క్ వచ్చేసి 6% లాక్టోజ్ ఉంటుంది, డాగ్ మిల్క్ వచ్చేసి 3% లాక్టోజ్ ఉంటుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఆ పాలను అరిగించుకునే శక్తి వీటికి ఉండదు. దానివల్ల మోషన్స్, వామిటింగ్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలు పెట్టకూడదు. మీరు కర్డ్ పెట్టొచ్చు, లేదంటే ఏమైనా బ్రీడర్స్ కానీ లేదంటే పెట్ షాప్ లో కానీ ఏదైనా ఫుడ్ అలవాటు చేసినట్లయితే మీరు ఆ ఫుడ్ నే కంటిన్యూ చేయాలి. లేదంటే సెర్లాక్ అలవాటు చేస్తుంటే ఆ సెర్లాక్ కంటిన్యూ చేయాలి. పప్పీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే వ్యాక్సినేషన్ అవ్వకముందే బయటికి తీసుకెళ్ళడం కానీ లేదంటే బీచ్ తీసుకెళ్ళడం, అలా రకరకాల ప్లేస్లకి, పార్కులకి తీసుకెళ్ళడం కానీ చేస్తుంటారు. అలా చేయకూడదండి. కంప్లీట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అవ్వకుండా, అంటే ఫస్ట్ వ్యాక్సిన్ ఎదురు పప్పీ టీపీ కానీ 42 డేస్ ఫస్ట్ వ్యాక్సిన్ అయిన తర్వాత 2 బూస్టర్స్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. యాంటీ రేబీస్ 90 డేస్ వేసిన తర్వాత దానికి ఒక బూస్టర్ అవసరం. కంప్లీట్ వ్యాక్సిన్ షెడ్యూల్ టోటల్ గా వచ్చేసరికి మనకు 4 మంత్స్ ఫినిష్ అవుతుంది. అంటే 4 మంత్స్ పాటు పప్పిని ఇంట్లోనే ఉంచాలి. ఆ తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బయటికి తీసుకెళ్లొచ్చు.
చాలా మంది ఏం చేస్తారంటే ఏదో మనం స్నానం చేసుకునేటట్టు ఎవ్రీ డే పప్పిని ఏదో కడిగేస్తుంటారు. అట్లా స్నానాలు చేయించకూడదండి. వీటి హెయిర్ లో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్ బాతింగ్ చేసేటప్పుడు ఈ నేచురల్ ఆయిల్స్ పోయి పప్పి హెయిర్ గడ్డిలా తయారవుతుంది. స్మెల్ వస్తే వీక్లీ వన్స్, స్మెల్ రాకపోతే 10 days to 2 weeks ఒకసారి బాతింగ్ చేయించుకుంటే సరిపోతుంది. రోజు స్నానం చేయించడం అట్లనే 2 days ఒకసారి స్నానం చేయించడం కూడా కరెక్ట్ కాదు. పప్పీస్ జనరల్ గా స్లీపింగ్ టైం ఎట్లా ఉంటుందంటే ఈ రోజులో 16 అవర్స్ స్లీపింగ్ టైం ఉంటుంది. అందువలన పప్పీస్ పడుకున్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేయడం కానీ లేదంటే వాటితో కంటిన్యూస్ గా ఆడడానికి ట్రై చేయడం కానీ చేయొద్దండి. డిస్టర్బ్ అయితే వాటి ఇమ్యూనిటీ డౌన్ అయ్యి కొంచెం డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్లీప్ అవర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ప్రొవైడ్ చేయండి. ఇంకా మీకు పప్పీ రేరింగ్ లో కానీ వ్యాక్సినేషన్ డివార్మింగ్ షెడ్యూల్ లో కానీ ఏమైనా డౌట్లు అయితే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.